విశాఖ జిల్లా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. గోదా అమ్మవారి ధనుర్మాసంలో నిర్వహించే పశురాసులను అర్చకులు స్వామివారిని చదివి వినిపించారు. గోదా అమ్మవారు రంగనాథుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చివరి రోజు గంగాధర వద్ద సింహాద్రి అప్పన్న నారోత్సవాలను కన్నుల పండుగగా పూర్తి చేశారు. సింహాద్రి అప్పన్న గోవిందరాజస్వామి అలంకరణలకు భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులు చక్కర పెరుమాళ్లతో నిరాటోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనుర్మాసోత్సవాలని పురస్కరించుకొని గత 4 రోజులుగా ధార ఉత్సవాలు, నీరాటోత్సవాలు జరిపించుకున్నాం. ఇవాళ రోజు చివరి రోజు ధారోత్సవాలు పూర్తవుతాయి. వాటితో గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో, మదన గోపాల స్వామి వారు ఉభయ దేవేరులతో, చక్ర నారాయణ స్వామి వారు, ఆండాళమ్మవారు, చతుర్భుజ తాయారు, సువర్ణమ్మవారు, ఆవివారులు మొత్తం పరివారంతో అంతా స్వామి గంగాధార దగ్గరికి నిరాటోత్సవాన్ని తిరువుళ్ళ పట్టడం కోసం వేంచేస్తారు.